యోయో టీవీ. తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా ఎలాంటి బీభత్సం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎంతో మంది సామాన్యుల మధ్యతరగతి సొంతిళ్లను కూల్చివేసింది. నిబంధన ప్రకారమే వెళ్తున్నామని హైడ్రా అధికారులు చెబుతున్నా బాధితుల కన్నీళ్ల ముందు అన్నీ తేలిపోతున్నాయి. రూపాయి కూడగట్టుకొని కట్టుకున్న ఇండ్లను చెప్పకుండా క్షణాల్లో కూల్చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో అమీన్పూర్లో ఇటీవల హైకోర్టులో కేసు పెండింగ్లో ఉన్నా కూడా కూల్చివేశారంటూ ఇంటి యజమాని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై తెలంగాణ హైకోర్టు సీరియస్ అయింది. ఈ మేరకు తమ ముందు నేరుగా లేదా వర్చువల్ గా కానీ హాజరు కావాలని కూడా సమన్లు జారీ చేసింది. ఈ క్రమంలో తెలంగాణలో నిన్న హైడ్రా కూల్చివేతలపై వాడివేడిగా వాదనలు నడిచాయి. హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు ధర్మాసనం సీరియస్ గా స్పందించింది. మెయిన్ గా శని ఆదివారాలలో కూల్చివేతలేంటని ప్రశ్నించింది. అంతేకాకుండా హైడ్రా చట్టబద్ధతపై ప్రశ్నలు కురిపించింది. ఓవర్ నైట్ లో హైదరాబాద్ ను మార్చాలని అనుకుంటున్నారా అని ఘాటుగా స్పందించింది. అంతేకాకుండా అసలు FTL పరిధి ఏంటో తేల్చకుండా కూల్చివేతలేంటని కూడా ఘాటుగా స్పందించింది. రాజకీయ నాయకుల్ని సాటిస్ఫై చేసేందుకు మీరు చర్యలు చేయొద్దని కూడా ఘాటుగా వ్యాఖ్యలు చేసింది. అసలు నల్లకుంట బతుకమ్మ కుంటల పరిస్థితి ఏంటని ఘాటుగా స్పందించింది. అంతేకాకుండా దీనిపై హైకోర్టు జడ్జి మాట్లాడుతూ తాను 1983లో హైదరాబాద్కు వచ్చినట్లు తెలిపారు. అప్పటి నుంచి ప్రతి ఏడాది ఇబ్రాహీంపట్నం వెళ్తున్నానన్నారు. ఒక్కసారిగా కూడా అక్కడ నీళ్లు వరదలు చూడలేదన్నారు. హైడ్రా టార్గెట్ కేవలం కూల్చివేతల మీదనే ఉందని ఘాటుగా స్పందించారు. MRO అడిగితే మెషిన్ మనుషుల్ని ఇచ్చామని కమిషనర్ రంగనాథ్ అన్నారు. హైకోర్టును చార్మినార్ను కూల్చేయడం అంటే అవి కూడా కూల్చేస్తారా అంటూ ఫైర్ అయ్యారు. అసలు మీకు రూల్స్ తెలుసా అంటూ కూడా హైడ్రా రంగనాథ్ పై మండిపడింది. మొత్తంగా హైదరాబాద్ పరిధిలో ఎన్ని అక్రమ నిర్మాణాలను ఉన్నాయన్నది గుర్తించారు. ఎన్నింటికి ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చారని అన్నారు. చాలా మంది కరెంట్ బిల్స్, వాటర్ బిల్స్, బ్యాంక్ లోన్స్ తీసుకొని మరీ ఇళ్లను కొనుగోలు చేశారని వ్యాఖ్యలు చేసింది. మీరు చెప్తున్న సమాధానాలకు గ్రౌండ్ లెవెల్ జరుగుతున్న వాటికి పొంతన లేదని ఘాటుగా వ్యాఖ్యలు చేసింది. ఇలానే కూల్చివేతలు చేపడితే హైడ్రాపై స్టే ఇవ్వాల్సి ఉంటుందని కూడా ధర్మాసనం సీరియస్ అయింది. ఇదిలా ఉండగా కోర్టులో హైడ్రా రంగనాథ్ పై చేసిన ఘాటు వ్యాఖ్యలకు చెందిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో ఒక నిజాయితీ గల అధికారి రేవంత్ రాజకీయాలకు బలవుతున్నాడని కూడా సోషల్ మీడియాలో పలువురు పోస్టులు చేస్తున్నారు. అంతేకాకుండా ఇప్పటి రాజకీయ నాయకుల ఒత్తిడిలకు లోనై పనులు చేస్తే ఆ తర్వాత అధికారులు ఇబ్బంది పడాల్సి ఉంటుందని కూడా హైకోర్టు పలు వ్యాఖ్యలు చేసింది. దీంతో IPS రంగనాథ్ ప్రస్తుతం దీనిపై తన తోటి సీనియర్ అధికారులతో చర్యలు జరుపుతున్నట్లు సమాచారం. తెలంగాణలో హైడ్రా వివాదాస్పదంగా మారడంతో దీనిపై BRS తో పాటు అన్ని పార్టీలు కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ప్రజల నుంచి కూడా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో హైడ్రా బాధ్యతల నుంచి రంగనాథ్ తప్పుకోవడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన సీఎం రేవంత్ కు సైతం ఇతర బాధ్యతలు ఇవ్వాలని కూడా కోరినట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే ప్రజాగ్రహానికి ఎంతటి వారైనా తలవంచక తప్పదని మరోసారి రుజువవుతోంది.